సర్వ అంటే అన్నింటి యందు వ్యాపి, వ్యాపించినవాడు అని చెప్పి భగవంతుణ్ణి వర్ణించారు. ఆ భగవంతుడు అనేవాడే గనక లేకపోయినట్లయితే ఈ జగత్ సృష్టి ఎలా అయ్యేది? మనం చేసినటువంటి కర్మలకు ఫలం ఇచ్చేవాడెవడు? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పడానికి ఎప్పటికీ వీలు కాదు. మనం ఈ రోజున సుఖం అనుభవిస్తున్నాం, కొంతమంది దుఃఖం అనుభవిస్తున్నాం. ఈ రెండింటికి ఏదైనా ఒక కారణం ఉండి తీరాలి. కారణం అనేది లేకుండా కార్యం అనేది పుట్టదు.